హలో నమస్తే. ఈరోజు అగ్రికల్చర్ టాపిక్‌లో మాట్లాడదాం. అయితే ఇప్పుడు నేను ప్యాడీ వరి పంటలో ఉన్నాను. కాబట్టి ఈ వరి పంటలో స్టార్టింగ్ మనం నాటేసిన 15 రోజుల తర్వాత నుంచి ఆహ్, ఒక ఎక్కువగా వర్షం ఉంటే భూమిలో తేమ శాతం ఎక్కువున్నా గానీ కాండం కుళ్ళుడు లేదా దుంప కుళ్ళు, ఏరు కుళ్ళు అంటా ఉంటారు. ఇంగ్లీష్‌లో అయితే రూట్ రాట్ అంటారు దాన్ని. సో, ఐ విల్ షో యూ నౌ. అగో చూసారా? క్లియర్‌గా చూడాలంటే ఓకే డన్. జూమ్ చేస్తున్నాను. యూ కెన్ సీ హియర్. అగో చూసారు కదా, అంటే చంక పిలకలు చచ్చిపోతూ ఉన్నాయి. చంక పిలకలు అగో చూడండి, ఒక సైడ్ నుంచి ఎండిపోతే ఎలా ఉంటుందో చూసారు కదా. అదేంటంటే కాండంతో ఈ కాండం దగ్గర నుంచి అలా కిందకి మొత్తం అలా ఎండిపోతూ వస్తుంది చూడండి. చూసారు కదా, చంక పిలకలు అంటారు మామూలుగా అయితే రైతులు. రైతులు ఒక షాప్ దగ్గరకు వచ్చి చంక పిలకలు చచ్చిపోతూ ఉన్నాయండి, దుంపకులు వచ్చినట్టుంది, ఏ మందు కొట్టాలి అంటూ ఉంటారు. సో దానికి మనం ఇచ్చే సజెషన్ M45 అయినా, లేకపోతే స్ప్రింట్ అయినా, లేకపోతే సాఫ్ అయినా, వీటిలో ఏదైనా కానీ యూరియాలో సన్న యూరియా తీసుకోండి. సన్న యూరియా అయితే కొంచెం తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి సన్న యూరియా తీసుకొని దాంట్లో ఈ M45 అయినా, లేకపోతే స్ప్రింట్ అయినా, లేకపోతే సాఫ్ అయినా సంథింగ్ అలాంటిది ఒక ఫంగిసైడ్ పౌడర్ యూరియాతో కలపండి ఫస్ట్. ఎప్పుడైతే యూరియా కలుపుతారో అది లాగేసుకుంటుంది అనమాట. యూరియా తేమ శాతం ఉంటుంది కాబట్టి, ఇది పౌడర్ కాబట్టి ఆ పౌడర్ ఏ కలర్ ఉంటుందో ఆ యూరియా కూడా ఆ కలర్లోకి వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ స్ప్రింట్ అనుకోండి, స్ప్రింట్ కలర్ వచ్చి బ్లూ కలర్. ఆ బ్లూ కలర్ మీరు కానీ కలిపారంటే, యూరియాతో మిక్స్ చేశారంటే బ్లూ కలర్గా తయారైపోద్ది అనమాట యూరియా. సో అలా ఉన్నప్పుడు ఆ యూరియాని ఇలా వీటిల్లో చూడండి, మనం ఎక్కడైతే సమస్య ఉందో, రూట్ రాట్ ఎక్కడైతే ఉందో ఆ రూట్ రాట్లో మనం ఆ యూరియాని చిమ్మేసుకుంటే ఒక 7 డేస్కి రిజల్ట్ అంతా బాగుంటుంది. అంటే ఇప్పుడు నేను కానీ ఆ మొక్కను పెరిగాను అనుకోండి, ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను రండి. ఓకే, దొరికింది కానీ